పేరు ధనలక్ష్మి. నేను రీయూజింగ్ పేపర్స్ ఎలా చేయాలనే చెప్తున్నాను. మేము ఒక టీం అయ్యి చేస్తున్నాము. హేమలత, సుస్మిత, కావ్య, హర్షిత. మన చుట్టుపక్కల స్కూల్స్లోనూ వేస్ట్ పేపర్స్ చాలా ఉంటున్నాయి. మనం ఇలాంటి వస్తువులు చాలా చేయొచ్చు. చుట్టుపక్కల పేపర్స్ అన్ని తీసుకొని ఫస్ట్ పేపర్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులోకి పేపర్స్ కట్ చేసినట్టు వేసి మనం నీట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు కావాల్సిన ఏ షేప్ అయితే ఏమన్నా చేయాలనుకుంటున్నామో అందుకు ఆయిల్ పూసి ప్లాస్టిక్ కవర్ వేసి అందుపైన మనం చేసుకున్న గ్రైండ్ పేపర్స్ అంటించాలి. ఆ తర్వాత ఇలాంటి షేప్స్లో వస్తాయి. నేను బ్యాగ్ చేశాను. దీనికి కావాల్సినవన్నీ తీసుకొని టేప్ యూజ్ చేసి ఈ బ్యాగ్ తయారు చేశాను. ఇంకా మనం ఏమేమి చేయొచ్చు అంటే బౌల్ చేయొచ్చు, ఇలా పేపర్స్తో బొకేస్, ఏవైనా మన షేప్ ఏ కావాలంటే అది చేయొచ్చు. నేను చేసినది వచ్చేసి బ్యాగ్. ఇది బౌల్ అనమాట. ఇది రీయూజింగ్ వేస్ట్ పేపర్స్. ఇవి ఫస్ట్ బౌల్ వాటర్ తీసుకొని ఆ ప్లాస్టిక్ పేపర్స్ అన్నీ అందులోకి వేసి తర్వాత మనకి ఏ షేప్ కావాలనుకుంటామో ఆ బౌల్ తీసుకొని అప్పుడు మనకి దాని మీద ఆయిల్ వేసి ప్లాస్టిక్ పేపర్ పెడితే మనకి షేప్ వస్తుంది. నేను వచ్చేసి రీయూజింగ్ పేపర్ వేస్ట్తో రెయిన్బో చేశాను. ఫస్ట్ ప్లాస్టిక్ పేపర్స్ అన్ని చిన్నగా చేసుకొని వాటర్లో పోసి ప్లాస్టిక్ పేపర్స్ ప్లాస్టిక్ పేపర్స్